కలిగించినాడు. కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు వినపడతలే. ఏమే నా కోసం కాదు, దేవుని కోసం కొట్టండి. అంటే దేవుడు నాకేం చేశాడు అని అనకండి. దేవుడు నాకు ఏం చేయలేదు బ్రదర్, మీకు తెలియదు నేను ఎంత ఇబ్బందుల్లో పడుతున్నాను అని అనకండి. కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుడే కారణం. దేవుడు కారణం కాదు అన్నట్లు చేతులు లేపండి. నా జీవితానికి దేవుడు కారణం కాదు అంటలు చేతులు. నేనైతే దేవుడే కారణమని మొదటిగా చేతులు పైకెత్తాను. మంచిది. ఇంత సైలెంట్గా ఉంటే అంత మీకు పైసలు వస్తాయి. డబ్బులా ఏమంటాం, మనీ, డబ్బులు ఇస్తాం, పైసలు ఇస్తాం. తెలంగాణలో పైసలు అంటాం మేము. సరేనా? ఎంత సైలెంట్గా ఉంటే లాస్ట్లో నేను సైలెంట్గా ఉన్నాను అని రండి నా దగ్గరికి, నేను డబ్బులు ఇస్తాను మీకు. ఓకే, డన్ డీల్, డన్. ఓకే, థ్యాంక్ యూ. నేను మొదటగా సొంత గ్రామంలో వాక్యం చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ఏరియాలోనే ఉంటూ ఇక్కడే నిక్కర్లు కట్టుకొని ఇక్కడనే చెంబొట్టుకొని దొడ్డికి పోతా బతికిన నా జీవితం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అనే దానికి నేను ఊహించుకుంటే ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తుంటాను నేను. అంటే ఇక్కడ ఉంటే ఎట్లా ఉండేవాళ్ళమని ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏదో అంటాం కదా, సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ వేస్తారు కదా. ఎట్లా ఎంతమంది సినిమాలు చూస్తారు? పర్లేదు లేపండి చేతులు, ఏం కాదు. ఒకప్పుడు నేను కూడా చూసినండే, సినిమాలు చూస్తాం కదా, ఒకప్పుడు చూసిన వాళ్ళమే. నేనైతే ఫస్ట్ ఉంటుంటే సినిమా థియేటర్లో ఫస్ట్ దెబ్బలు కూడా తిన్నా ఒక సినిమాకి. ఏదంటే ఏది ఇంద్ర సినిమాకి అనుకుంటా, గుర్తుంది కొంచెం. ఎందుకంటే దెబ్బలు తిన్నాం కదా, గుర్తుంటుంది. దెబ్బలు తినకపోతే గుర్తుండదు. సో అట్లా పెరిగి వాతావరణంలో ఈ ఏరియాలో కూడా సినిమాలు చూసిన వాళ్ళమే, హైదరాబాద్లో సినిమాలు చూసిన వాళ్ళమే. సో అటువంటి మనిషిని దేవుడు తన వాక్యం నా జీవితంలో పనిచేసి ఇట్లా వాక్యాన్ని ఒక 10 మందికి చెప్పే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా చాలా సంతోషం. మిమ్మల్ని ఈ విధంగా చూస్తానని, ఈ విధంగా మధ్యలో మాట్లాడతానని నేను అనుకోలేదు. నా జీవితం ఇట్లా తయారవుతుందని నేను ఊహించి ఉండను. కానీ దేవుని చిత్తం ప్రకారం నడుస్తుందని నేను నమ్ముతుంటున్నాను. మంచిది, వాక్యంలోకి పోదాం. వాక్యం కంటే ముందర మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. దాని తర్వాత మా సీనియర్ పాస్టర్ రాజ్, పాస్టర్ మర్లిన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మా జీవితంలో టైం స్పెండ్ చేశారు, మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా నిలబడి ఎలా మాట్లాడాలో కూడా మాకు నేర్పించారు. అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అది కాకుండా మా తోటి బ్రదర్సు, పాస్టర్సు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి పోతే ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు ఇచ్చారు మనోళ్ళు, టైం తక్కువనే ఇచ్చారు కానీ బట్ దేవునికి వందనాలు. టాపిక్ ఏంటంటే పవర్ ఆఫ్ మౌత్. నీ నోటిలోనే నీ అద్భుతం. అది దేవుని వాక్యం ప్రకారమే చూపిస్తాను. నా సొంత తెలివితేటలు కాదు, నా యొక్క జ్ఞానం అంత కాదు. మన నోటిలోనే మన అద్భుతం. అంటే ఏ విధంగా పలికితే ఏ విధంగా ఉంటాము, ఏ విధంగా ఉండము అనేది మీకు ప్రత్యేకంగా దేవుని బైబిల్ నుంచే మీకు చెప్పి చూపిస్తాను. చదువుదామా? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అలాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. పలకగా ఏం చేశాడు దేవుడు?
పలికాడు. నిరాకారంగా ఉంది, రాసింది బైబిల్లో, నేను చెప్తలేను. శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? మనమైతే ఏం చేస్తాం? కొంచెం బాధ రాగానే అబ్బా ఏం బాధ, ఏం చీకటి, కరెంటు పోతే ఒక 5 నిమిషాలు అమ్మా ఏం కరెంటు బా ఎప్పుడు వచ్చిందిరా నాయన, ఇంకా ఇంతే, ఇక ఇది వీళ్ళింతే వాళ్ళింతే వీళ్ళింతే అన్నట్టు ఏదేదో మాట్లాడతాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడు మనలాగా దేవుని ఆత్మ ఏం చేసిందంటే వెలుగు కలుగమని పలికింది. అంటే ఎట్లా పలికితే మన జీవితంలో ఏ విధంగా మనకు ఉంటుంది అనేది బైబిల్ సాదృశ్యంగా కనపడుతుంది. అంటే తిరిగి జన్మించిన బిడ్డలముగా విశ్వాసులంగా విశ్వాస జీవితం జీవిస్తూ బాప్తిసం తీసుకొని నేను దేవుని బిడ్డను అని అనిపించుకుంటూ తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతుంటారు. అర్థమైతే ఆమెన్ చెప్పండి. 2-3కి అర్థమైంది. మళ్ళీ చెప్తాను. దేవుని ద్వారా మన ప్రవక్తల ద్వారా మనము బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో నడుచుకుంటూ దేవుని విశ్వాసంలో మనం చెప్పుకుంటూ దేవుడే నా కాపరి అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం కూడా అలా మాట్లాడాలి అనేది ఈ బైబిల్ యొక్క సారాంశం. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు నేను అడగను, ఎంతమంది దేవుని ద్వారా నడిపిస్తున్నారని అడగను. వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ జీవితంలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఎలా ఉండాలనేది బైబిల్ ద్వారా మీకు నేను వివరించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఆ దేవుడు ఆత్మ ఏం చేసింది? వెలుగు కమ్మని వెలుగు కలిగాను. వెలుగు కమ్మని పలికినాడు దేవుని ఆత్మ, కానీ ఇక్కడ వెలుగు అయిపోయింది. అట్లనే నెక్స్ట్ అదే అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమను పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగా రెండవ దినమాయను. నెక్స్ట్ 10వ వచనము. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములో చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయను. థ్యాంక్ యూ. పలికాడు. ఆరిన నేల కనపడాలంట అన్న. బాగా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు బ్రదర్. కానీ మరి దేవుడు పలికినాడు కదా, నేను ఎట్లా పలికితే అవుతుంది? మాకెందుకు చెప్తున్నావు ఈ సమాచారము? మాకెందుకు ఈ టాపిక్ తీసుకొచ్చినావు? మేము పలుకుతున్నాం కదా, రోజు మాట్లాడుతున్నాం కదా. ఆ మాటలు వేరు, ఈ మాటలు. కానీ దేవుడు మనకే ఎందుకు చెప్తున్నాడు అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. మనం ఎవరమో ఏంటి, మనం కూడా ఎందుకు పలకాలి, ఎందుకు జీవిస్తూ ఉండాలి, ఎందుకు ఆ విధంగా మనం మన జీవితంలో ఎందుకు పలకాలనేది మీకు వాక్యం ద్వారా చూపిస్తాను. 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని చాలు ఒక్క నిమిషం. ఇక్కడ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు ఏం చేసిండు? నరుని ఆయన స్వరూపంలో ఆయన తయారు చేసిండు. ఇక్కడ స్త్రీగాను పురుషుని గాను మాత్రమే చేసిండు దేవుడు. రాను కాలం మారిపోయి ఇంకేవో వచ్చినాయి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మొగలు కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ అది దేవునికి విరుద్ధం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏమి పలికితే మన జీవితంలో జరుగుతుంది అని అంటే ఆయన పలికాడు కాబట్టి మనం కూడా
మన జీవితంలో పలకాలి. ఏదైనా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, పలికితే ఏం జరుగుతుంది అనేది ఇంకా ముందులో మీకు చూపిస్తాను. ఆయన ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని మానవుని ఎట్లా సృజించున్నాయి అంటే ఇక్కడ ఒక కారణం ఉంది. మీరు గ్రహించిన లేదో బైబిల్ చదువుతూ ఉంటే, దేవుడు మన పట్ల ఒక పర్పస్ కలిగి ఉంటున్నాడు. ఒక పర్పస్ అంటే ఉద్దేశం, ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. అంటే నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. అందుకే మనం ఈరోజు అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడే ఒక కార్యం భూమి మీద చెయ్యాలి అంటే మానవునికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవరికిచ్చాడు? మానవునికి. భూమి మీద ఒక అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. దానిని నిండించి అభివృద్ధి పొందించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంది. అంతటి పవర్ఫుల్ మనకు అధికారము ఆయన ఇచ్చాడు మనకు. డైరెక్ట్గా ఆయన వచ్చి భూమిని నిండించలేడు. ఆయన అధికారం దీన్ని ఏమంటాం, అభివృద్ధి పొందించడానికి, విస్తరించడానికి మనకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే మన జీవితంలో కూడా మనం ఎటువంటి సిట్యువేషన్ అయినా, ఎంతటి భయంకరమైనటువంటిదైనా, ఇంకా నేను ఈరోజు లాస్ట్ నాది చనిపోతాను అన్న కూడా మనము నోటిలో ఒక పాజిటివ్ మాట మాట్లాడాలి. ఒక వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడకూడదు. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని మీదనే ఆధారపడి నడుస్తున్నటువంటి కుమారులు, కుమార్తెలుగా మనం మాట్లాడొచ్చింది వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. ఒక్కొక్కరు మనం చాలామంది అంటే జనరల్గా మేము ఎదిత్య ఇంత మాట్లాడుకుంటుంటాము. క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాం, ఎట్లా ఉన్నారు బ్రదర్ అంటాడు. బాగున్నారు కదా, బాగున్నారా, బాలేరా, ఇట్లా ఉండదు క్వశ్చన్. ఎలా ఉన్నారు అంటే అవతల వ్యక్తి నుంచి ఎట్లా క్వశ్చన్ వస్తుంది, ఎట్లా ఆన్సర్ వస్తుంది అనేది మేము వెయిట్ చేస్తుంటాం. ఎక్సలెంట్గా ఉన్నామని బ్రదర్ అని చెప్తున్నాను. నిజంగా ఎక్సలెంటా? కాదు. ఎట్లా ఉన్నారా బ్రదర్? ఎక్సలెంట్, సూపర్గా ఉన్నామని చెప్తా. మా చర్చిలో కూడా చాలామంది షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఇట్లా పలకరించి షేక్ హ్యాండ్ ఇస్తే ఎట్లా ఉన్నారని అంటే ఎక్సలెంట్, సూపర్గా ఉన్నామని చెప్తున్నాను. మనం ఇచ్చే స్టైల్ కూడా అట్లే ఉంటుంది. కానీ ఎందుకంటే దేవునిలో నడుచుకుంటున్నాము, దేవునిలో మాట్లాడుతున్నాము, దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు నీ మాటలు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. నీ గురించి పలకొచ్చు ఎవరైనా, బంధువులు అనొచ్చు, ఇంకొకళ్ళు అనొచ్చు, వీడు వేస్ట్ గాడ్రా, వీడు పనికి రాడు, వీడు వీడు పో. నేను మాట్లాడడానికి కూడా అవన్నీ మర్చిపోయినా. అంటే చాలా వ్యతిరేకమైనటువంటి మాట్లాడతాడు. వీడు దేనికి పనికిరాడు, వీడు బతకలేడు. ఆ మాటలు వేరే ఉంటాయి, మీరందరూ వినే ఉంటారు నాకు తెలిసి. నా జీవితంలో కూడా అవే నేను విన్నా, చూసినా, ఆ బాధలు పడ్డా. కానీ దేవుని వాక్యం చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, దేవునిలో నడుచుకుంటున్నప్పుడు ఆ యొక్క మాట్లాడే విధానం కూడా మారాలి. ఆలోచన తీరు హృదయంలో ఉన్నటువంటి వాక్యం హృదయంలో ఉంటే నువ్వు వచ్చే మాటలు కూడా అవే వస్తాయి. ఎలా మాట్లాడుతున్నాం అనేది క్వశ్చన్ మార్క్. నీకు ఉండొచ్చు రోగం, ఆర్థోపెడిక్స్ ఏవో ఉన్నాయి రోగాలు, బీపీలు, షుగర్లు. చాలామంది అంటారు, బ్రదర్ వచ్చేసినాయి, ఇంకా 38 వచ్చిందంటే అందుకే బీపీలు వచ్చినట్టే, షుగర్ వచ్చేసి. షుగర్ మన ఇంట్లో ఉండాలి, మన ఒంటిలో కాదు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు లోపలేకి. ఇట్లా ఇంక వచ్చింది, వాళ్ళకి వచ్చింది, నాకు వచ్చింది, ఇంకొకళ్ళకి వచ్చింది, వెనకొళ్ళకి వచ్చింది, ఇంకా నెక్స్ట్ నువ్వు ఆ రోగాన్ని లోపలికి నువ్వే ఆహ్వానిస్తున్నట్టు ఆ మాటలు మాట్లాడడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలే మన పరిస్థితులని మారుస్తాయి. ఎటువంటి సిట్యువేషన్ అయినా. చాలా అతి కష్టం ఉండొచ్చు, ఇంట్లో బియ్యం లేకపోవచ్చు, ఇంకా నేను ఈ అప్పులు తీరవు అని అనుకోవచ్చు. కానీ దేవుని మీద మనం ఆధారపడి జీవిస్తున్నప్పుడు కంపల్సరీ మనము పాజిటివ్ మాటలే మాట్లాడాలి. పాజిటివ్ మాటలే. అదే పాజిటివ్ అంటే అనుకూలమైనటువంటి మాటలే మన జీవితానికి అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడు. నీ సిట్యువేషన్ ఏమైనా ఉండొచ్చు. మీకు తెలియదు బ్రదర్, మీరు అనుకుంటారు ఓ ఈయన హైదరాబాద్ పోయి మస్తు మాట్లాడుతున్నారు అనుకుంటుండొచ్చు. మీకేం మస్తు చెప్తారు, ఊర్లలో బతికితే తెలుస్తుంది మీరు అనొచ్చు. మీకంటే ఘోరమైన పరిస్థితి. అప్పుడు ఆ పరిస్థితిలో నేను లేను. దానికి కారణము యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు కూడా ఎట్లా ఉంది మనం అని చూద్దాం ఒక్కసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని నెక్స్ట్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా చాలు. శిష్యులందరూ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ అందరూ ఉన్నారు. ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. వీళ్ళు అప్పుడే తుఫాను వచ్చింది. ఎటువంటి తుఫాను అంటే భయంకరమైనటువంటి తుఫాను. వీళ్ళందరూ పోయి, శిష్యులంతా పోయి ఆయన అడిగిర్రు, మేమంతా చనిపోతున్నాము, నీకేం చింత లేదా అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఇమ్మీడియట్గా ప్రేయర్ చేశాడా? ఒక్కలొంగి ల్యాండ్ ఇంకా ఉపవాస ఇది పెడదామని చెప్పి అన్నాడా? కాదు. ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశాడు? గాలి ఆ సముద్ర దాన్ని గద్దించాడు. అంటే యేసుప్రభు కాబట్టి గద్దించిందండి, మరి మేము యేసుప్రభులం కాదు కదా అంటారేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు మేలైన ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరి పోలి నడుచుకోవాలి? మనం దేవుని పోలి నడుచుకోవాలి. శిష్యులముగా కాకుండా యేసుక్రీస్తు ఆయనలాగా మనము నడుచుకోవాలి. పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, ఇంకొక బాధ ఉండొచ్చు, నాకు చెప్పలేని బాధ ఉండొచ్చు, ఇంట్లో చెప్పలేని బాధ ఉండొచ్చు. కానీ దేవునికి మాత్రం అన్నీ మనం మాట్లాడవచ్చు, అన్ని బాధలు చెప్పచ్చు, అన్ని కష్టాలు చెప్పచ్చు. ఏమి ఇది చెప్పకూడదు బ్రదర్, నేను ఆయనకి చెప్తే నన్ను ఆయన తక్కువ అంచనా వేస్తాడు, ఆయన చెప్తే ఇంకొక 10 మందికి చెప్తాడు అనేది ఉంటే మీరు అట్లా చెప్పకుండా దేవునికి మాత్రం 100% చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో మేము కూడా చాలా పరిస్థితి ఎదుర్కొన్నాము. డిసెంబర్ మాసంలో ఆ మిస్సెస్కి చాలా తీవ్రమైనటువంటి ఈ చెయ్యి, ఈ కాలు, ఇది వచ్చింది. దాన్ని ఏమో అంటారు, పెరాలిసిస్ కాదు, ఆ రోగాన్ని కూడా నేను మర్చిపోయినా. అది ఆర్థోపెడిక్కి సంబంధించిన దానికి వాళ్ళు చేశారు, అది ట్రీట్మెంట్ చేశారు. కానీ ఆ సిట్యువేషన్ ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది. మేము ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాదు, ఎవరికి చెప్పకూడదో కూడా అర్థం కాదు. అక్కడ మా బాధలు వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమైపోతామా అని డౌట్ ఉండే. కానీ నేనే మా మిస్సెస్ ఆమె అన్నది చాలా, ఆమె చెప్పలేకుండా ఉంది. ఆ బాధ చెప్పుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంది. నేనన్నా
భయపడకమ్మా, పైన దేవుడున్నాడు, తర్వాత నేనున్నా. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇమ్మీడియట్గా వచ్చే మాటలు ఎలా ఉంటాయి అనేది మన మనసుని బట్టి ఉంటాయి, మనం చేసే ప్రార్థన బట్టి ఉంటుంది, మనం వినే వాక్యాన్ని బట్టి ఉంటుంది, మనం విశ్వాస జీవితంలో నడిచే విధానంలో కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నాం. అది అనారోగ్య పరిస్థితి ఒక్కటే కాదు, ఫైనాన్షియల్ విషయంలో కూడా మేము ప్రతిరోజు ఏం పలుకుతాము అంటే, నా దేవుడు నా ప్రతి అవసరము క్రీస్తు యేసునందు ప్రతి అవసరము నా అవసరం తీర్చబడుతుంది అని వాక్యంలో రాసి ఉంటుంది. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 అనుకుంటా. ప్రతిరోజు అదే మాట్లాడుతుంది, దేవా మా ప్రతి అవసరం మీరు తీర్చారు తండ్రి. ప్రతి అవసరము, అది ఏదైనా ఉండొచ్చు. ఏం పలుకుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇక నన్ను అడిగితే కంపల్సరీగా పాజిటివ్ మాటనే మాట్లాడాలి. 4:19 ఫిలిప్పీయులు పేతురు కదా, ఫిలిప్పీయులు 4:19 కరెక్ట్. ప్రతిరోజు ఆ వాక్యం పలకాలి, దేవా నా ప్రతి అవసరం మీరు తీర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. అదే యేసుక్రీస్తు వారు కూడా శపించేటటువంటి సిట్యువేషన్ కూడా మనం ఒకసారి చూస్తాము. చూడండి, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. యేసుక్రీస్తు వారు కూడా శపించారు ఆయన చెట్టును. ఎందుకు చెప్పించారు ఏంది అనేది అంటే, మాట ద్వారా మనము ఒక చెప్పించడానికి కూడా దొరుకుతుంది. అటువంటి సిట్యువేషన్ కూడా మనము చేయగలుగుతాం. ఆ పేతురు అన్నాడు, మీరు చెప్పిస్తే అది ఏర్ల వరకు కూడా, మొత్తం ఏర్ల వరకు, మొత్తం ఎక్కడి వరకు, అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను, వేళ్ళు మొదలుకొని ఆయన ఒక చెట్టును చెప్పించాడు ఆయన. అంటే మనం కూడా చెప్పించాలా బ్రదర్ అంటే, చెప్పించమని అన్న కాదు, కానీ అంటే ఆ చెప్పించేటువంటి మాటలలో కూడా అంత పవర్ ఉంది అనేటువంటిది ఈ వాక్యం చెప్పడానికి. నెక్స్ట్ చదవమ్మా, 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. విన్నారా వాక్యము? విన్నారా? యేసు వారితో ఏం చెప్పిండు? విశ్వాసం ఉంచాలి. ముందు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో కూడిన మాటలు మన సిట్యువేషన్ని మారుస్తాయి. దేవుని యందు విశ్వాసం గల మాటలు, ఇంకొకరి విశ్వాసం మీద కాదు, నా మీద కాదు, ఇంకొకరి మీద కాదు, దేవుని యందు, దేవుని వాక్యం ద్వారా ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి మాటలు. ఆయన ఏమన్నాడు? ఆ కొండను చూసి నీవు ఎత్తబడి ఈ సముద్రంలో పడవేయమని చెప్పాలి. ఇక్కడ ఒక సముద్రము అంటే సముద్రం నిజంగా సముద్రం కాదు, ఎత్తబడిన సముద్రంలో పడవేయమంటే ఈ కొండను చూసిండు ఆయన. సముద్రంలో పడేసేది కాకుండా కొండను చూసిండు. కొండ అంటే మన పరిస్థితులు, అది ఏదైనా కావచ్చు, పరిస్థితి అనారోగ్యం కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ సిట్యువేషన్ కావచ్చు, బయట పడలేని పరిస్థితి ఉండొచ్చు. అదే మనకు ఒక పెద్ద కొండ, ఒక పెద్ద ఏదో అంటాం కదా, 1 లక్ష రూపాయలు అప్పు తీరిస్తే అబ్బా పెద్ద రాయి దించుకున్నాం రా నాయన అంటారు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ కొండను చూచాడు ఆయన, కొండతో మాట్లాడమన్నాడు.
ఇది ఎత్తబడి సముద్రంలో పడమని. ఇప్పుడు ఒక పరిస్థితిని చూసి మనము పరిస్థితికి మనం దేవునికి చెప్పడం, పరిస్థితిని దేవునికి చెప్పడం కాదు, పరిస్థితినే దేవునికి మనము పరిచయం చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి, పరిస్థితిని దేవునికి చెప్పకూడదు, పరిస్థితికి దేవుని గురించి మనం చెప్పాలి. దేవా నా పరిస్థితి ఇది, నా బాధ ఇది అని చెప్పకుండా పరిస్థితికి మనము దేవుని గురించి చెప్పాలి. ఫైనాన్షియల్ సిచ్యువేషనే ఉందనుకోండి, ఎగ్జాంపుల్, దేవా ఇగో ఈ అప్పు ఈ యొక్క ఎంత ఉంది, ఒక 10 లక్షల అప్పు ఉంది. ఈ అప్పు దేవుని మహిమేశ్వర చొప్పున ఈ అప్పు అంతటిని తీర్చివేసినందుకు మీకు వందనాలు తండ్రి. ముందే కృతజ్ఞతాస్తులు చెప్పేయాలి. మనము దేవునికి అప్పులు చెప్తాం, దేవునికి బాధలు చెప్తాం, ఆయన బాధల కంటే పైన యేసువారు. బ్రదర్ మీరు మెస్గా చెప్తున్నారు, అంత ఖచ్చితంగా చెప్తున్నారు, ఏమంత ధైర్యము అంటే నాకు దేవుని వాక్యమే ధైర్యం. ఏదో మా డాడీ కోటీశ్వరుడు, మా తాత కోటీశ్వరుడు, మా వంశం కోటీశ్వరుడు కాదు. ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతాము అంటే మనం నమ్ముకున్న దేవుడు సమర్థుడు. మన పరిస్థితి నుంచి ఎవరైనా మీ సిచ్యువేషన్ మీరు అనుకోవచ్చు, అనవసరంగా వచ్చని మీటింగ్కి అనుకోవచ్చు, అయ్యో మీటింగ్ పోకపోతే బాగుండు అనుకోవచ్చు, లేదంటే మీటింగ్ పోయి ఏం చేయాలి, ఎవరికి పాటలు పాడి వాళ్ళు ఏదో పాటలు చెప్తే రావడమా అని ఆలోచిస్తూ వచ్చారేమో నాకు తెలియదు. బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మీ వంశం ఏదైనా కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, తండ్రి కోటీశ్వరుడు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడు లేకపోతే ఏదియు శూన్యం. ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను నేను, ఆ యొక్క విశ్వాసంతో మాట్లాడుతున్నాను నేను. దయచేసి అర్థం చేసుకో. మన పరిస్థితులు నాకు తెలుసు, ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్నో పరిస్థితుల నుంచి బయటకు వచ్చినోన్నే, ఎన్నో చూసినోన్నే కల్లారా, చనిపోతే బాగుండు అనుకున్నోన్నే, పొద్దున చర్చికి పోయి సాయంత్రం బార్లో కూర్చున్నోన్నే. ఇక్కడ కాదు, హైదరాబాద్లో. ఇక్కడ కూడా నన్ను పొద్దున్న చర్చికి పోతుంటే సాయంత్రం సినిమాకి పోయి, అది తప్పు అప్పట్లో నాకు పరిస్థితి నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. తర్వాత సంఘానికి కట్టబడి సంఘం ద్వారా పాస్టర్ల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అందుకే కొంతమందిని ఏర్పరచుకుంటాడు. మనం గ్రహించాలి ఎందుకు మేము వచ్చాము, ఎందుకు మేము పోతున్నాము అనేది దీనికి ఒక కారణం ఉంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి రావడానికి ఒక కారణం ఉంది. ఆయన ఈ భూలోకానికి ఆయన తండ్రి యెహోవా దేవుడు పంపించడానికి ఒక కారణం ఉంది. మనం కూడా జీవిస్తున్నాము అంటే ఒక కారణం. ఏదో బతికేద్దాం అయిపోతుంది, ఈ 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటే బీపీ షుగర్లు వచ్చేస్తాయి. నాకు ఈరోజు 53. మా అమ్మాయి అంటుంది, డాడీ అన్నీ నీకు ఏజ్ అంటుంది. ఏమో నాకు తెలియదని చెప్పిన. ఆమె బర్త్డే చేస్తుంది ఇప్పుడు June 1న. ఆ అమ్మాయి వచ్చి బీపీ లేదు, షుగర్ లేదు, ఇంకొకటి లేదు. ఏం మీకు చెప్తున్నానంటే అత్యంతకరమైనటువంటి భయంకరమైనటువంటి శత్రువు ఏదిరా అంటే మన నోరు. ఏం మాట్లాడుతున్నాము, ఏం చూస్తున్నాము, ఏం గ్రహిస్తున్నాము, ఏం ఇతరులతో ఎలా సంభాషిస్తున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని యందు బైబిల్ పట్టుకొని నడుచుకున్నటువంటి బిడ్డ. ఈ నోటితోనే మనం ఆశీర్వచనాలు పలుకుతాము, ఈ నోటితోనే శాపవచనాలు, ఇంకా ఈ రోజు నుంచన్నా మార్చుకుందాం, ఈ రోజు నుంచన్నా సరి చేసుకుందాం. నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఉన్నోనే, నేనేం సస్వర్ణం చెప్పను. ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నా కోసం, మా కోసం, మన కోసం దేవుడు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచినంత ధైర్యం ఇచ్చాడు మనకు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైన్యంతో మాట్లాడుతున్నాను. మా మిస్సెస్కి చెప్తాను, గూగుల్లో కొడితే ఇంకా ప్రసాద్ అంటే పెద్ద పేస్ట్ గార్డెన్ వస్తుంది అని చెప్పాను. ఎంత బాగా ఒప్పుకుంటావు అంటది. ఒప్పుకున్నాడే వర్ధిల్లుతాడు. అలా ఉన్నోడిని నేను ఈరోజు మీ ముందు నిలబడి దేవాది దేవుని యొక్క వాక్యము చెప్పడానికి నన్ను కూడా ఒక చిన్న పాత్రగా వాడుకుంటున్నాడు. అది కూడా సొంత గ్రామంలో వాడుకుంటున్నాడు అంటే అది దేవునికే మహిమ. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి చెప్పమన్నాడు దేవుడు. సొంత గ్రామానికే మనం చెప్పలేకపోతే అనే బాధ ఒకటి ఉంటుంది. ఆ ఆశ ఒకటి మాకు దేవుడు ఈ విధంగా నెరవేరుస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా ఆయన పలికాడు. మన సిట్యువేషన్ బట్టి ఆయన పలికాడు. మనం కూడా మన సిట్యువేషన్లో ఎలా పలుకుతున్నాం, ఏం పలుకుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది, ఇంకా ఏం రాదు. ఇది నేను కూడా బిజినెస్ చేస్తున్నాను తెలంగాణలో, హైదరాబాద్లో. చాలామందికి నాతో మా పార్ట్నర్స్ కానీ, మా పరిస్థితులు, మా వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరూ ఉంటారు బిజినెస్ చేస్తున్నప్పుడు. ఈ నెల ఎట్లా ఉంది బ్రదర్ అంటే, అన్న అతను చాలా బాగుందని అని చెప్తాను. నేను ఏముండదు బిజినెస్ యాక్చువల్గా, మీతో చెప్తున్నాను ఓపెన్గా, వాళ్ళకి చెప్పలేను అట్లా. ఎందుకంటే మీతో నా ఆత్మీయులు కదా, మీకు ప్రతిదీ చెప్పుకోవాలని. అంటే అటువంటి సిట్యువేషను. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క బిజినెస్ మేము డీల్ చేస్తున్నప్పుడు అది కాదు అనే విషయం నాకు తెలుస్తుంది. కానీ దేవుని మీద ధైర్యంతో ఇది అవుతుంది అని పలుకుతాను నేను. ఓసారి మా మిస్సెస్ కూడా అంటుంది, నిజమేనా అంటది. నిజమమ్మా, జరుగుతుందని చెప్తాను. అది లాస్ట్కి అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన పరిస్థితులు, మన యొక్క మాట్లాడే విధానము, మన సరౌండింగ్స్ అన్నీ ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులుగా మారుతాయి. నేను తెలుగు మాట్లాడుతున్నానా? తెలుగేనా? హల్లెలూయా, హల్లెలూయా. కొత్తపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఏం గట్టిగా మాట్లాడతలేరు. హల్లెలూయా. అమ్మ నేర్చుకోండి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. మనం ఊరికే వచ్చాము ఏదో పోయాము కాదు. వచ్చాము అంటే మనము నేర్చుకొని వెళ్ళాలి దేవుని వాక్యాన్ని. ఏం మాట్లాడుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. సాయంత్రం కాగానే ఇంకో సీరియల్స్ వస్తాయి అని చెప్పి అందరికీ తెలుసు, కానీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం రాదు. దేవుని సహవాసం చేయడానికి మాత్రం రాదు. కామారెడ్డిలో ఒక చర్చిలో ఎట్నే వాక్యం చెప్పడానికని మా పాస్టర్ గారు చెప్పాడు, ప్రసాద్ గారు రండి మీరు వాక్యం చెప్పాలని. ఎక్కాను, వాక్యం చెప్తాను. దేవుడు ఏమో చెప్పాడు. వాళ్ళు 10:30కి చర్చ్ అంటే 11:30కి వచ్చారు. నాకెందుకు అప్పుడే ఇచ్చారు వాక్యము. చెప్పాను. అందరు సినిమాలు చూస్తారా అని అడిగాను. ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నా, నేను స్టేజ్ ఎక్కియానంటే, నేనన్నా నిజమే చెప్తున్నా, నేను ఏడున్నానో ఎక్కడ ఏం మాట్లాడుతానో తెలుసు. సినిమాలు అందరూ చూస్తారా అంటే, సిటీలో 11 గంటలకు వేస్తారట సినిమా. అప్పట్లో వేసేది, ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అనేవి కదా. 11 గంటలకు సినిమా అంటే 11 గంటలకే పోతామా, అంతకు ముందు పోతామా, దాని తర్వాత 11:30కి పోతామా? ముందే అన్న, థ్యాంక్ యూ. ముందే నేనైతే ముందే ఉంటుంటే టికెట్ తీసుకుని. అంటే చర్చ్ అనేసరికి, అంటే మీరు తప్పు అనుకోండి, ఇంకొకటి అనుకోండి, కరెక్షన్ అనుకోండి, ఇది అనుకోండి, చర్చ్ అంటేనే సమయానికి దేవాది దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం సమయం కంటే ముందే ఉండాలని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చి సమయానికంటే ముందే ఉంటే దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాస్టర్ల ద్వారా మాట్లాడతాడు, సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు. కదిలించబడుతుంది. సర్వీస్ అయిపోయిన తర్వాత ఓ బ్రదర్, ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి, అన్న ఈసారి నెక్స్ట్ సండే నుంచి మేము 10:30 లోపే ఉంటామన్న. తలకాయ ఉంచుకున్నారు వాళ్ళు. ఎందుకు చెప్పాను నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో ప్రేరేపణ జరిగింది. కరెక్షన్ చేసుకుందాం, మార్చుకుందాం. మాటలు కూడా దాన్ని అది ఎందుకంటే మన ఇంకొక వాక్యం చూపించి మీకు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము
18వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము. జీవ మరణములు ఎక్కడున్నాయంట? నాలుక అందరికి ఉంది కదా, అందరికి ఉన్నది. జీవము కావాలంటే మనం జీవము పలకాలి. మరణం కావాలంటే నాలుకే. జీవం కావాలన్నా నాలుకే. మా దగ్గర ఒక బ్రదర్ ఒక అబ్బాయి ఉండే, శ్రీనివాస్ అని, అనంతపురం క్యాండిడేట్. ఎప్పుడు పలికేవాడు, అన్నా 35 వచ్చింది, ఇంకేడ తిరుగుతామన్నా, 36 నెక్స్ట్, ఇంకా చనిపోతాం అవ్వదన్నా అంటాడు. నిజంగానే 40 లోపే చనిపోయాడు. ఒకరోజు సడన్గా నేను ఫోన్ చేస్తే అలా మెసేజ్ ఎత్తింది, అన్న లేడు అని చనిపోయాడు. ఆయన కరెక్ట్గా చెప్పేది, ఆయన మాటలు కరెక్ట్గా జరిగినాయి. 40 సంవత్సరాల వరకే బతుకుతామన్నా, ఇంకా బతకలేము. ఈ తిరగడానికి, ఈ పొల్యూషన్కి, ఈ టెన్షన్లకి మనం బతకలేమన్నా అనేది ఎప్పుడు ప్రతి ఫస్ట్ మాట అదే వచ్చేది వాని నోట్లో నుంచి. ప్రతిఫలము ఇది బాగా గుర్తుండాలి వాక్యం. సామెతలు 18:21. దాని ఫలాలు మనము తింటాం. ఏం పలుకుతామో, జీవం పలికితే జీవం ఫలాలు తింటాం, మరణం పలికితే మరణం యొక్క ఫలాలు మనము పొందుకుంటాం. ఆలోచించుకోండి, అది మన చేతిలోనే ఉన్నది. మనం పలికిన దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అందరినీ సమృద్ధిలో నడపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళను కోటీశ్వరుని చేస్తాడు దేవుడు. ఆయన దగ్గర అంత సంపద ఉంది. ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరుడు. ఏదో క్రిస్టియన్స్ అంటే ఏదో ఇది నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు. దేవుని యొక్క కుమారులు. 3:16 రాసి ఉంటుంది. సమయం లేదు కాబట్టి చదవట్లేదు. బ్రదర్ ఉన్నాడు నెక్స్ట్ నాకంటే రెడీగా ఉన్నాడు. ఆయన పాపం 3 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తలేడు. నాకు చాలా ఇష్టమైన బ్రదర్. నాకంటే చిన్నోడైనా దేవుని కొరకు చాలా పాట పాడతాడు. నాతోటి కలిసి సహవాసం చేస్తాడు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సహవాసాన్ని బట్టే మాటలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన నోరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మృదువుగా ఉంటుంది. అది చాలా ఉన్నాయి బైబిల్లో వాక్యాలు. తీసి చూపిస్తే మన బ్రదరు అన్న నాకు కూడా ఈ టైం అంటాడు. లాస్ట్ వచనం చెప్పి ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మత్తయి 12:34. మత్తయి అదేనా? 34 కాదమ్మా, 37వ వచనం. సారీ. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. అపరాధి వలె తీర్పు నొందువు. మన మాటలను బట్టియే మనకు తీర్పు వస్తుంది. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్పింది అంటే ఖండితం. అదే కదా కోర్టులో అందరు తీసుకుంటారు. చెప్పమ్మని సాక్ష్యం ఏంటి, నువ్వు చెప్పు, ఆమె చెప్పే సాక్ష్యం రికార్డింగ్ చేయంటారు. ఇప్పుడు నా మాటలు కూడా రికార్డింగ్ అవుతున్నాయి. మన మాటలను బట్టి మనము తీర్పు తీర్చబడతాం. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని యొక్క యందు విశ్వాసం ఉంచి నడుచుకునే బిడ్డలుగా మనం మాట్లాడే మాటలు మన పరిస్థితులను మారుస్తాయి. నెగిటివ్ ఉన్నటువంటి సిట్యువేషను పాజిటివ్గా వస్తుంది. అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి టెన్షన్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి మనం ఆ పరిస్థితిని మార్చుకుందాం. ఎలా ఉన్నారండి అంటే చాలా బాగున్నామని చెప్పండి. అదేంది, నీకు రోగం ఉంది కదా, నీకు అప్పులు ఉన్నాయి కదా,
మీ ఇంట్లో ఘోరంగా ఉంది కదా పరిస్థితి అంటే, లేదు, నా దేవుడు నాకు సప్లై అన్నీ చేస్తాడు. నా దేవుడు నాకు సమర్థుడు, నన్ను ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి సమర్థుడు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా బాగున్నానని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అవును నా తండ్రి, మా మాటలను బట్టి, నా మాటలను బట్టి నైనా మీరు తీర్పిచ్చే దేవుడవు. ప్రావర్బ్స్ 18:21 నేను సామెతలు 18:21 దేవ జీవ మరణములు 4వ వచనం చెప్పావు తండ్రి. నేను కొండను గద్దించమన్నారు తండ్రి, ఎత్తి పడవేయమని సముద్రంలో వేయమన్నారు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇగో నైనా నీ బిడ్డలుగా మేము